మహిళలు తమ హక్కుల సాధన కోసం ముందుకు సాగాలని సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి జీవీఎంసీ సిపిఐ ఫ్లోర్ లీడర్ ఏజె స్టాలిన్ పిలుపునిచ్చారు. ఆదివారం గాజువాక 72వ వార్డు పరిధి చినగంట్యాడలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టాలిన్ హాజరై మాట్లాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాడాలని అన్నారు. విద్య, హక్కులు అందరి బాధ్యత అని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్టాలిన్ మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఏ విమల, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె వనజాక్షి బేగం, ఐద్వ నాయకురాలు మణి, విశ్వశాంతి సిపిఐ నాయకులు ఎల్లేటి శ్రీనివాసరావు, అప్పారి విష్ణుమూర్తి, టీడీపీ నాయకులు తమ్మిన విజయకుమార్, సిరసపల్లి భోగేష్ కృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఇస్తారు, కంగారు పడకండి, అందరికీ కూడా ఉన్నాయి సరిపడా. కూర్చోండి, తీసుకున్నవాడు అందరూ కూర్చోండి. అమ్మా రావాలి రావాలి. మళ్ళీ ఒక 5 గంటలు పంపించమ్మా. ఎక్కువ మందికి వచ్చేకండి, నీకైనా కష్టం అవుతుంది, పడిపోతారు. పడకండి. ఏమండి, అందరికీ ఉన్నాయి చీరలు, అందరికీ ఇస్తారా? మీరు చూసుకోండి దయచేసి. వచ్చిన వాళ్ళందరికీ ఉన్నాయమ్మా, ఎవరు చీరలు కంగారు పడకండి, చూసుకో దయచేసి, పడిపోతారు. ప్రపంచ శాంతి మరియు న్యాయం కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు గాజువాకలో స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్ లో తుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళా కార్మికులు 8 గంటల పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, ప్రసూతి సెలవుల కోసం, ప్రధానంగా ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున క్లారా జట్టు నాయకత్వంలో పోరాడి సాధించుకున్నటువంటి మహిళా హక్కుల పోరాట దినంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా వాడవాడలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జరుపుకుంటుంది. నేడు దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు గాని పాలకులు గాని వక్రీకరించి ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక ఈవెంట్ గా చూస్తున్నా, చిత్రీకరిస్తున్నారు. కాబట్టి పోరాడి సాధించుకునే మహిళా చట్టాలు కానివ్వండి, మహిళా హక్కులు కానివ్వండి ఉల్లంఘించబడుతున్నాయి. మొత్తం అంతా కూడా ఐక్యంగా పోరాటానికి పిలుపునివ్వాలి. ఏదైతే సాధించుకున్నామో హక్కులు, చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లోని 72వ వార్డు చెనగంట్యాలలో ఒక ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సభ జరుగుతుంది కనుక ఈ మహాసభకి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల గారు, అదేవిధంగా జిల్లా మహిళా సమాఖ్య నాయకులు జాగిన్ గారు, అధ్యక్షులు గారు వీరంతా కూడా హాజరవడం జరిగింది. అట్లాగే 72వ వార్డు కార్పొరేటర్ గా ఈ సందర్భంగా ఏంటంటే మహిళలందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ రోజు చెనగంట్యాడలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే 11వ తేదీ బుధవారం శ్రీనగరం శంకరానపాలెంలో జరుగుతుంది. అట్లాగే గురువారం 12వ తారీఖు కర్ణవానిపాలెం, అట్లాగే సుందరి కాలనీలో కూడా ఈ సభలు చేసి మొత్తం చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కనుక వార్డులో సుమారు 600 మంది మహిళలకి చీరలు వార్డు కార్పొరేటర్ గా అందజేయాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాం. కనుక మహిళా సమైక్య తరఫున ఈ మహాసభలు జరుపుతూ ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా మహిళలకి విజయవంతంగా జరుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
గారికి నా శుభాకాంక్షలు. మా అన్నయ్య ఏజే స్టాలిన్ గారు కార్పొరేటర్, 80వ వార్డు కార్పొరేటర్. ఆయన మీరందరూ మంచిగా చూసి వాళ్ళందరూ అన్ని తరఫున మీరందరూ చేరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న మన విశాఖ జిల్లాలో మహిళలందరికీ, దేశంలో మహిళలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళలు ఆది పరాశక్తులు అంటారు. మరి మహిళలతోటే ఏ కుటుంబమైనా అభివృద్ధి చెందాలంటే మహిళలు ముఖ్య కారణం. మరి అలాంటి మహిళలు మరింత ఉన్నత అభివృద్ధి చెందాలని పొద్దున రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబంతో పాటు పిల్లలను కూడా పెద్ద చదివించి ప్రయోజనం చేయాలని, కుటుంబ అభివృద్ధి చేయాలని సందర్భం కోరుకుంటూ వాళ్ళకి మరో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకి ఒక అంటే పండగని అనకూడదు. ఇది ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అర్ధరాత్రి మహిళ ఏ రోజైతే నడిపొస్తుందో ఆ రోజే స్వాతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు పట్టపగలే కూడా నడిచినప్పుడు కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అలాగే మహిళా చట్టాలని, మహిళా హక్కులని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మహిళా చట్టాలు అయితే వచ్చాయి కానీ ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చే మహిళా చట్టాలు ఈ రోజు చుట్టాలుగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఆ చట్టాలు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వాలు చేయాలని, మహిళలకి న్యాయం జరగాలని. ఇప్పుడు ఆయుష హత్య కేసులో కూడా న్యాయం జరగలేదు. అలాగే ఈ రోజు ఆవిడ విషయంలో కూడా 20 సంవత్సరాలు ఇప్పుడు దాటింది. దానికి సంబంధించి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు అక్కడ. మరి ఇటువంటివన్నీ కూడా ఈ చట్టాలు వచ్చినప్పుడు కూడా ఈ రకంగా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం ఈ చట్టాల మీద ప్రతిష్టమైన చర్య తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు వనరాశ్రీ, విశాఖ జిల్లా మహిళా అధ్యక్షుడు.